శ్రీశైల పుణ్యక్షేత్రంలో శివస్వాములు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఊహించని విధంగా శ్రీశైలంలో శివస్వాముల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. మండల దీక్ష పూర్తి చేసుకొని పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్నటువంటి శివస్వాములకు మల్లన్న స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. అయితే రద్దీ కారణంగా స్వామివారి దర్శనం ఆలస్యం కావడంతో శివస్వాములు సహనం కోరుకుని ఆందోళన దిగారు. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు మబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువుల కట్ల నిలబడరా ఏం తినాలి తక్కువని నీళ్లు లేవు నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు ఏం లేదు. టికెట్ పెట్టుకుని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదలా చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టారు. ఎవరో రామయ్య శివరాత్రి అయిపోయినా వస్తాం. దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు. పాలు నీలో ఇస్తే తాతారు. అది జరిగింది. 3 ద్వారా